నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। యువత క్వాంటమ్ టెక్నాలజీ ఆవిష్కరణలను అందిపుచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా కీలకంగా వ్యవహరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో జాతీయ స్థాయిలో చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ సెప్టెంబర్ 10వ తేదీన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది। ఇందుకు సంబంధించిన పోస్టర్ ని కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఐడియా ల్యాబ్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కేఆర్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, డైరెక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ మురళీకృష్ణంరాజు, ఏక్యూవీహెచ్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికృష్ణ వర్మ, హెచ్ఓడీలు పాల్గొన్నారు। సంకల్పంతో సంక్షేమానికి టెక్నాలజీని జోడించి ప్రజలకు స్మార్ట్ కార్డులు అందించడం జరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు। భీమవరం 28వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్ లో సోమవారం కూటమి ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైట్ కార్డులను అందించే కార్యక్రమం నిర్వహించారు। లబ్ధిదారులకు ఎమ్మెల్యే అంజిబాబు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు స్మార్ట్ కార్డులను అందించారు। భీమవరం నియోజకవర్గంలో 79,214 స్మార్ట్ కార్డులను అందిస్తున్నామని, భీమవరంలో 59,251, వీరవాసరంలో 19,963, 4వ దశలో ఈ కార్డులను అందిస్తున్నామని, మొదటి దశ ఈ నెల 31 వరకు, 2వ దశ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు, 3వ దశ 16 నుంచి 20 వరకు, 4వ దశ 21 నుంచి అందిస్తామని అన్నారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు అభివృద్ధి, మరొక పక్క సంక్షేమం రెండు కళ్ళగా అమలు చేస్తున్నామని అన్నారు। ఎన్డీఏ కూటమి యొక్క ధ్యేయం ఏమిటంటే ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు, ఎన్డీఏ కూటమిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమాలన్నీ మీరు చక్కగా ఉపయోగించుకోండి। మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా మా దృష్టికి తీసుకురండి। మేము అవి సాల్వ్ చేసి మీ సమస్యలు పరిష్కరిస్తాం। ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది। మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించబడుతుంది। మీ అందరికీ ప్రధాన సమస్య ఏమిటంటే టిట్కో ఇల్లు, డబ్బులు కట్టించుకున్నారు, మాకు టిట్కో ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి ఆందోళన చెందుతున్నారు। మొన్ననే మంత్రి గారితో మాట్లాడడం జరిగింది। ఇంకా 20% పని చేయవలసి ఉంది। ఆ పని చేసి 8,350 మందికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఇప్పుడు ఇచ్చిన ఇల్లు 1,600 మాత్రమే ఇచ్చాం। ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 8,350 ఇల్లు కూడా అందరికీ అర్హులైన వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది। మీరెవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు। ఆ ఇల్లు రిపేర్ చేసి 20% పని పూర్తి చేసి మీ అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఎన్ని కార్యక్రమాలు చేసి మీరు సుఖంగా సంతోషంగా జీవించడానికి ఏమైతే మౌలిక సదుపాయాలు కావాలో అన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది। పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ను ఉండికి తరలిస్తే ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు। ఇప్పటి వరకు ఏ స్థానంలో అయితే కలెక్టర్ కార్యాలయం ఉందో అక్కడ నుండే విధులు నిర్వహించాలని అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణం అన్ని నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉందని, ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయం తరలింపు అనేది ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని తీసుకొని రాదని అన్నారు। ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు। ఈ కార్యక్రమంలో బోనం రవికుమార్, సోడదాసి సిల్వియా, రామరాజు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ని బయటకు తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి భీమవరం ప్రజలేంటి మరి మన జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా 100కి 99% అందరూ కూడా భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు। గత ప్రభుత్వం చూస్తే మనకి భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి జిల్లా కేంద్రంలో మన భీమవరం తీసుకొచ్చింది। అలాంటి భీమవరాన్ని అలాగే పక్క
పక్క నియోజకవర్గానికి తరలించిపోవడానికి చూస్తున్నారు. దానికి బీఆర్ నియోజకవర్గ ప్రజలేంటి, అలాగే తాడేపల్లిగూడెం ఏంటి, పక్కన మన పాలకొల్లు, నర్సాపురం అందరూ కూడా బీఆర్ నియోజకవర్గంలోనే మన కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వెంటనే మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, మన ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు గారు ఉన్నారు, మరి ఇంకొక ఎమ్మెల్సీ మన పాక దక్షయాని గారు ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీఆర్ లో ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటనే మన కలెక్టర్ ఆఫీసు ఎక్కడికి తరలిపోవట్లేదు, భీమవరంలో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి మన ప్రభుత్వం ద్వారాగా తెలియజేయాలి. లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భీమవరం నియోజకవర్గం మొత్తం భీమవరం టౌన్ లో ప్రజలందరూ తరపున మేము ఉద్యమం చేపడతామని, భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం కలెక్టర్ తరలింపు విధానం రాజకీయ వర్గాల్లో కాకరేపింది. భీమవరంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన మొదలుపెట్టాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కౌల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరాన్ని మినీ అమెరికాగా పిలుస్తారని, ఆనాడు ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ప్రారంభించారని గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాటి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరానికి జిల్లా కలెక్టరేట్ ను తీసుకుని వచ్చారని, అన్ని నియోజకవర్గాల ప్రజలకు ఈ కలెక్టరేట్ అందుబాటులో ఉందని, ఈ పరిస్థితుల్లో కలెక్టరేట్ ను వేరే ప్రాంతానికి తరలించాలని చూస్తే ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు లబ్ధి కోసం కలెక్టరేట్ ను ఆయన ఇంటి సమీపానికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం గతంలో ఉన్నటువంటి జిల్లాలని విభజించి ప్రతి జిల్లా పార్లమెంట్ జిల్లాగా ఏర్పాటు చేయటం, అవి 26 జిల్లాలుగా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో. 26 జిల్లాల్లో భీమవరానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్ అయితే ఉన్న 6 నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని అందరి యొక్క సమక్షంలో ఉన్న 6 నియోజకవర్గ ప్రజలందరి యొక్క అంగీకారంతో నరసాపురం కావాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ భీమవరం అయితే అందరికీ యోగ్యంగా ఉంటుందని భావించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సు మేరకు భీమవరాన్ని హెడ్ క్వార్టర్గా నియమించడం జరిగింది. భీమవరం పట్టణం అంటే మన రాష్ట్రంలో ఒక గుర్తింపున్న పట్టణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భీమవరం పట్టణాన్ని ఒక చిన్న అమెరికాగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మన విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు ఉన్నారో ఆయన విగ్రహాన్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేత మరి ఇదే భీమవరంలో దాన్ని మరి ప్రారంభోత్సవం కూడా చేయడం కూడా జరిగింది. అంటే భీమవరం పట్టణానికి ఎంత గుర్తింపు ఉన్నదన్నది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన చేయాలి. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఖచ్చితంగా భీమవరం పట్టణానికి ఏదైతే 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతున్నాయో ఖచ్చితంగా భీమవరం పట్టణానికి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్కి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేయటం, మరి మనకి ఇక్కడ మరి హెడ్ క్వార్టర్గా ఈ భీమవరం పట్టణం రావడం జరిగింది. వాస్తవానికి నిజంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత మన జిల్లా నరసాపురంగానే ఉండేది. కానీ ఎప్పుడైతే భీమవరం పట్టణానికి ఇంత గుర్తింపు వచ్చిందో, గుర్తింపు వచ్చిన తర్వాత గుర్తింపుని ఖచ్చితంగా పైకి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటే మరి గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ రోజు నిజంగా వాస్తవానికి ఇప్పుడు ఏదో మార్పులు జరగాలి లేకపోతే ఇంకోటి చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఎక్కడైతే బాగుంటుందన్న ఆలోచన చేసి నరసాపురంలో ఉండవలసింది భీమవరం తీసుకొచ్చారు. ఈ రోజు భీమవరం కాకుండా పక్క మరి కాన్స్టిట్యున్సీకి మరి జిల్లాను మారుస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా దాన్ని తిరస్కరించకుండా ఒప్పుకునే పరిస్థితికి ఉన్నారన్నది కూడా మాకు అర్థం కావట్లేదు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా సెక్రటేరియట్ సమావేశంలో ఆ పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కేతా గోపాలన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలపై సమావేశంలో చర్చించామని, ఒకవైపు ట్రూ అప్ ఛార్జీలు, మరోవైపు పెంచిన విద్యుత్ ఛార్జీల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్వి గోపాలన్, కౌరు పెద్దిరాజు, వాసుదేవరావు, చింతకాయల బాబురావు, పివి ప్రతాప్, కరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల్ని, పెంచిన కరెంట్ ఛార్జీల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, తగ్గించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజున సిపిఎం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజలు కరెంటు ఛార్జీల మీద పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, బాధల్ని పరిశీలించి చర్చించాం. అన్ని చోట్ల కూడా కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి, ఛార్జీలు మోతెత్తిపోతున్నాయి. ఇందులో ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ కూడా మోయలేని భారంగా ఉన్నాయని అన్ని చోట్ల నుంచి ప్రజలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద లేకుండా చూడాలి. ట్రూ అప్ ఛార్జీలని రద్దు చేయాలి. గతంలో ట్రూ డౌన్ అంటే ట్రూ అప్ ఛార్జీల స్థానంలో పెరిగిన ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. పెంచకపోగా మరలా 13,000 కోట్ల రూపాయల అదనపు భారానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం అవ్వబట్టే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒకవైపున నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, మరోవైపున ప్రజలు ఇబ్బందులు పెరిగి ఈ కరెంటు ఛార్జీలు మోత ఇక ప్రజలు భరించలేరు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగేలాగా విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. మానవత్వానికి సజీవ ప్రతిరూపం మదర్ తెరీసా అని అతిలే లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సిరిగాని నాగేశ్వరరావు అన్నారు. మానవత్వానికి ప్రతిరూపం మదర్ తెరీసా అని శ్లాఘించారు. మదర్ తెరీసా జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ అతిలి తరపున మంచిలి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అతిలి, మంచిలి ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు కె నాగరాజు, పి కిరణ్, అతిలి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగేశ్వరరావుతో పాటు కార్యదర్శి చిట్టాల బాలమురళీకృష్ణ, ట్రెజరర్ వద్దినీడి వెంకట శివ, జోనల్ చైర్పర్సన్ పట్నాల వెంకటేశ్వరరావు, ఉలుసు భాస్కర్ రావు, దాసం బాబ్జీ, సన్నిధి సూర్యనారాయణ గుప్తా, పెంటపాటి సోమసుందర్రావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పండ్లు, బన్ను, బ్రెడ్లను దాసం బాబ్జీ, వద్దినీడి వెంకట శివ, సిరిగాని నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో అందజేశారు. మానవత్వానికి సజీవ ప్రతిరూపం మదర్ తెరీసా. మదర్ తెరీసా గారు 1910 ఆగస్టు 26న ఆవిడ జన్మించారు. ఆవిడకి 18 సంవత్సరాల వయసులోనే ఐర్లాండ్ వెళ్ళారు ఆవిడ. అలాగే 1929లో మన భారతదేశానికి వచ్చి ఆవిడ మనకి అనేక బోధన చేయడానికి ఫస్ట్ బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్లో బోధన చేస్తూ ఆవిడ తర్వాత నేను చేసే విధానం ఇది కాదు, ఆవిడ సేవాగుణం ఉండేది. ఎందుకంటే వాళ్ళ మదరు ఆవిడ చర్చిలో బోధకురాలుగా ఉండేది. అప్పుడున్నప్పుడే ఆవిడ దయ, కరుణ, ప్రేమ అనేది ఆవిడ అలవర్చుకున్నారు. తర్వాత రోడ్ల మీద అనేక మంది తిరగడం చూసి, నిరుపేదలను చూసి, కుష్టి రోగిని చూసి వారికి సేవ చేయడమే నిజమైన సేవ అని ఆవిడ ఒక చారిటీని స్టార్ట్ చేశారు 1950లో. ఆవిడకి 1979లో ఆవిడకి నోబెల్ బహుమతి లభించింది. అదేవిధంగా భారతదేశంలో కూడా భారతదేశ ప్రభుత్వం ఆవిడని గుర్తించి భారతరత్న అవార్డు కూడా ఆవిడకి ఇచ్చారు. ఆవిడ ఎన్నో సేవలు చేస్తూ ఆవిడ ఒక సేవామూర్తిగా మనకి అందరినీ కూడా ఆవిడ యొక్క మార్గదర్శనంలో మనం కూడా సేవ చేసుకుంటూ ఆవిడ జన్మదినాన్ని మనం మదర్ తెరీసా డేగా మనం గుర్తించి మనం ఇలాగా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన నిరుపేదలైనటువంటి వారికి, హాస్పిటల్లో ఉన్న రోగులకి ఆవిడని ఆదర్శంగా తీసుకుని వారికి మన లయన్స్ క్లబ్ తరపు నుంచి ఫ్రూట్స్ అండ్ బన్స్ ఈరోజు ఇస్తున్నాము. సేవ అంటే మదర్ తెరీసా అన్నట్టుగా మనం మన లయన్స్ క్లబ్లో చేసుకుంటాం. మంచిలిలో ఈ రోజు కృష్ణాష్టమి ముగింపు సందర్భంగా
అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా భోజనాలు చేసినట్లు శ్రీకృష్ణ యాదవ్ సంఘం నాయకులు సిరగాని నాగేశ్వరరావు తెలియజేశారు. సంఘం అధ్యక్షులు బొమ్మాటి రాధాకృష్ణ, సెక్రటరీ కోరాటి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ వీపు శ్రీను అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగరు ప్రతి సంవత్సరం మంచిల్లో శ్రీకృష్ణాష్టమి మహోత్సవాలు చేస్తాం. ఇది కాలగొట్టిన కొంచెమరిలో వస్తుంది మంచి గ్రామంలో. అలాగే వేలాది భక్తులు కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం మేము జరుగుతూ ఉంటాం. ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా వేలాది భక్తులు వస్తారు. వారందరూ కూడా అలాగే అదేవిధంగా ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి చేసి ఉట్టుకొట్టే ప్రోగ్రాం పెట్టి ఉట్టుకొట్టే ప్రోగ్రాంలో కూడా మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉంటామండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 3 గిఫ్ట్లు ఇచ్చాము యువకులకి ఉత్సాహవంతంగా ఉండడానికి. వారు కూడా 3 గిఫ్ట్లు చక్కగా డొనేషన్ చేసాము. అదేవిధంగా ఈ భోజనాలకు కూడా గ్రామ ప్రజలందరూ వచ్చి జయప్రదం చేస్తున్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అత్తిలి మండలంలో వినాయక చవితి సందర్భంగా 80 వినాయక మండలాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి మండపాలను పరిశీలించి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మండపాలను నిర్వహించాలని కోరారు. అశ్లీల కార్యక్రమాలు నిర్వహించరాదని, విపరీతమైన ధ్వనులు వచ్చే వాయిద్యాలను వాడరాదని, ఉత్సవాల నిర్వహణకు కమిటీల వారే బాధ్యత వహించాలని అన్నారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అత్తిలిలో భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను వాడాలని సంస్థ అధ్యక్షుడు కొరిపల్లి విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బోడపాటి సూర్యచంద్రరావు, అల్లబాని అప్పారావు, కెవి రామారావు, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడు మదన్ గోపాల్ స్కూల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలనే పూజించాలని అన్నారు. వినాయకుడిని ఆరాధిస్తే ప్రకృతిని ఆరాధించినట్లే అని అన్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ విద్యాబుద్ధులు కలిగి జ్ఞాన సమృద్ధులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో వినాయకుని ఆకృతిలో ఏర్పడి అబ్బురపరిచారు. విద్యార్థులందరికీ మృణగణపతి ప్రతిమలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాడిగ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు, మదన్ గోపాల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు శివకృష్ణ, ప్రిన్సిపల్ అనిత, వైస్ ప్రిన్సిపల్ కుమారి టి గీతా భారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వినాయకుని మట్టి విగ్రహాలనే వాడాలని లక్ష్మీనారాయణపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంవి సుబ్బరాజు అన్నారు. విద్యార్థుల చేత తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసబాబు వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, భాను, రమా ప్రతిభ, సత్యనారాయణ, కళ్యాణి, రాబర్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. తెలుగుదేశం మండల కార్యదర్శి ఆల్తి అజయ్ కుమార్, పట్టణాధ్యక్షుడు కొరిపల్లి సత్యనారాయణ ప్రసాద్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, పాలూరు సొసైటీ అధ్యక్షుడు అల్లూరి ధనరాజు, టీడీపీ నాయకుడు వర్రి శ్రీను, దాసరి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులను వేధింపులు, మనోవేదనకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బుడితి సుజన్ కుమార్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచేశామని ప్రచారం చేసుకుని మరోపక్క వేలాది మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని అన్నారు. వెరిఫికేషన్ పేరుతో మానసిక ఆందోళనకు దివ్యాంగులను గురి చేయవద్దనని, ఇంటి వద్దనే వైకల్యం శాత నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ భీమవరంలోని కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అధికారులను కలిసి వినతి పత్రం అందజేశామని సుజన్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష సాధింపు చర్యలు మానాలని, తీవ్ర స్థాయిలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో ముంపుకు గురైనటువంటి వరి చేలను ఆయన పరిశీలించి రైతులను పరామర్శించారు. 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు నివేదిక ఇచ్చారని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో మాట్లాడి రైతులకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం పోయినట్టేనా? మనకు మురుగు వెళ్తాకండి హైవే దగ్గర అన్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి నియోజకవర్గంలో తణుకు పట్టణంలో, అదేవిధంగా ఇరగవరం, అత్తిలి మండలాల్లో దాదాపు 300 ఎకరాలు పూర్తిగా మునిగిపోయి పంట పాడైపోయిన పరిస్థితి వచ్చిందనేది ఈరోజు వ్యవసాయ అధికారుల మా దృష్టికి తీసుకురావడం, దానికి సంబంధించి ఈరోజు వాటిని పరిశీలన చేయడం జరిగింది. ఈ రైతులందరూ కూడా ఇక్కడ తణుకు పట్టణంలో దాదాపు ఒక 30 ఎకరాలు, అదేవిధంగా ఇరగవరం, అత్తిలి కలిపి 300 ఎకరాల్లో పూర్తిగా మునిగిపోవడం వల్ల అది దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివారి లక్ష్మీనాయుడు గారితోనూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి వారికి ఎన్యూమరేషన్ చేసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వినాయక చవితి సందర్భంగా తణుకులోని ముఖ్య కూడళ్ల వద్ద చవితి సామాగ్రి కొనుగోలు చేసే భక్తులతో రోడ్లు కిటకిటలాడాయి. పూజా సామాగ్రి అయిన పండ్లు, పత్రి, పూలు ధరలు అధికంగా ఉండడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. వినాయకుని తొలి పండుగ కావడంతో భక్తులు ఉన్నంతలో పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను వాడాలనే ప్రచారంతో ప్రజలు అధిక సంఖ్యలో మట్టి విగ్రహాలనే కొనుగోలు చేస్తున్నారు. మధ్యాహ్నం వర్షం రావడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. కానీ సాయంత్రం వర్షం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు.
4 నుండి 9 తరగతులు చదివే విద్యార్థులు 100 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రదర్శించారు. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రకృతిని ఆరాధిద్దాం అనే నినాదంతో మట్టి విగ్రహాల ఆవశ్యకతను విద్యార్థులు తెలియజేశారు. పాఠశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సిద్ధాంతి జి మాధవ్ శర్మ, ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రేపు వినాయక చవితి సందర్భంగా ఈరోజు మన తణుకు మాంటిసరీ స్కూల్లో మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించాము. పర్యావరణాన్ని కలుషితం చేయకుండా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలి అనే అవగాహన పిల్లలకు కల్పించడం కోసం, పిల్లల నుంచి మూమెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని స్కూల్లో కండక్ట్ చేశాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేదా ఏ ఇతర పర్యావరణాన్ని హాని కలిగించే ఏ పదార్థంతో తయారు చేసిన విగ్రహాన్ని కూడా వాడకూడదు. కేవలం మట్టి విగ్రహాలనే వాడాలి, ప్రకృతిని ఆరాధించాలి. ఈ విషయాల మీద మన సనాతన ధర్మం మనకు బోధించిందే పిల్లలకు ఒకసారి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని స్కూల్లో నిర్వహించాము. తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. తల్లిదండ్రులందరికీ, మా పిల్లలకి, ఉపాధ్యాయులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పారదర్శకంగా పంపిణీ చేయడానికి స్మార్ట్ రైస్ కార్డులు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు మండలం మండపాక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ రైస్ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట తన ఫోటో ఉండాలని కోరుకునేవాడని, రేషన్ కార్డులతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయడంతో గ్రామాల్లో సరిహద్దు రాళ్లపైన కూడా ఆయన చిత్రాలనే ముద్రించుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాతే పట్టాదారు పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులపై రాజముద్ర విదే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాహనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చి వాటి ద్వారా స్మగ్లింగ్ చేయించారని అన్నారు. రేషన్ సరుకులను పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతోనే రేషన్ షాపులను పునరుద్ధరించి వాటి ద్వారా ఉదయం, సాయంత్రం సరుకులు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మండపాకలోని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో గ్రామ సర్పంచ్ జానా వెంకటలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, ఉపాధ్యక్షుడు అల్లూరి రామ్మోహన్, తణుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఆత్మకూరి రామకృష్ణ, జనసేన మండలాధ్యక్షుడు చిక్కాల వేణు, బీజేపీ మండలాధ్యక్షురాలు కె ధనలక్ష్మి, మండపాక జనసేన అధ్యక్షుడు జానా శ్రీనివాసరావు, తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ, సొసైటీ అధ్యక్షుడు పాలకుర్తి వెంకట సత్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు ఆత్మకూరి మనోహర్, మండల మాజీ అధ్యక్షుడు పీతాని మోహన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్డులు మనకి గతంలో ఏ విధంగా ఉండేవి, ఈరోజు వాటి స్థానంలో కొత్తగా మనకి ఏటీఎం కార్డు లాగా ఉండేటటువంటి కార్డుని ఇస్తున్నాం. ఈ కార్డు ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఫోటో, ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని ఫోన్లో స్కాన్ చేస్తే మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల డేటా అంతా కూడా వస్తుంది. మనం ఎంత బియ్యం తీసుకుంటున్నాం, ఏ సరుకులు తీసుకున్నాం, రేషన్ షాప్లో అనే డీటెయిల్స్ వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా ఈ క్యూఆర్ కోడ్ని తీసుకుంటే స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈ కార్డుల్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు నాయకత్వంలో
ఈరోజు మన పౌర సరఫరాల శాఖ మంత్రులు మనోహర్ గారు నూతనంగా ఈ కార్డుల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,40,00,000 కుటుంబాలకి ఈ కార్డులను అందించడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో దాదాపు 86,000 కార్డుల్ని మనం మన నియోజకవర్గంలో కూడా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేసి రాబోయే సెప్టెంబర్ నెల నుంచి మన బియ్యం అంతా కూడా ఈ కార్డులో స్కాన్ చేసి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో మనందరం కూడా చూసాం, ప్రభుత్వాలు ఇటువంటి కార్డుల మీద కానీ పట్టా పుస్తకాలు ఆ పుస్తకాల మీద కానీ రాజముద్ర మాత్రమే ఉండేది. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక వింత వ్యాధితో బాధపడ్డాడు. ప్రతి చోట కూడా తన ఫోటో ఉండాలనుకున్నాడు. ఆ ఫోటో ఉంటే మీరు ఇంట్లో పెట్టుకుంటారు అనుకున్నాడు. పని ఏమి చేయక్కర్లేదు, నా ఫోటో చూసి ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు. ఆ విధంగా ఏంటంటే ప్రతి దాని మీద కూడా రేషన్ పుస్తకం మీద ఆయన బొమ్మ, మన పట్టా పుస్తకం మీద ఆయన బొమ్మ, అలాగే గ్రామంలో ఉండేటటువంటి పొలాల్లో సరిహద్దురాళ్ళు కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. సో ఆ విధంగా బొమ్మల పిచ్చితో రంగుల పిచ్చితో గత ప్రభుత్వం కాలం గడిపింది. ఈరోజు అటువంటివి ఏమీ లేకుండా కార్డు మీద మీ బొమ్మ మాత్రమే ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలను ఈరోజు మనం అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అక్రమ మార్గంలో బియ్యాన్ని అమ్ముకోవడానికి కాకినాడ పోర్టు ద్వారా పెద్ద నెట్వర్క్ తయారు చేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున అక్రమ బియ్యాన్ని వ్యాపారాలు పెద్ద ఎత్తున చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఆ బియ్యం వ్యాన్ల వలన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు బియ్యం ఇస్తారో తెలియదు. ఆ విధంగా ఆ బియ్యం వ్యాన్లు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి వాటి ద్వారా స్మగ్లింగ్లు చేసేవారు. ఈరోజు దాన్ని కూడా దాదాపు 9,500 వ్యాన్లని రాష్ట్రంలో పెట్టి 1,600 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మన ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు బియ్యం ఇస్తారో తెలియదు, వాళ్ళు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రభుత్వం వాటిని కూడా వాళ్ళందరూ కూడా దొంగ బియ్యం రవాణాకి వాడుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రహించి ఈరోజు దాన్ని కూడా రద్దు చేసి మనకి రేషన్ షాపులను పూర్వం ఏదైతే ఉండేదో ఆ విధంగా ఈరోజు రేషన్ షాపులను కూడా మరలా పునఃప్రారంభించి ఉదయం మొదటి నెల 1వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు ఉదయం 4 గంటలు మధ్యాహ్నం 4 గంటలు మీకు రైస్ ఇచ్చే ఏర్పాటుని ప్రభుత్వం చేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ముఖ్యంగా వినాయక చవితి కోసం వినియోగించే విగ్రహాలను మట్టితో తయారు చేసిన వాటితోనే పూజల్లో చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. తణుకు ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన 1000 వినాయక ప్రతిమలతో పాటు పూజా సామాగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేసి మాట్లాడారు. ఏ కార్యక్రమం తలపెట్టినా వినాయకుడికి తొలుత పూజలు చేయడం ఆనవాయితీ అని, అలాంటి వినాయక చవితిని రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారని అన్నారు. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల కారణంగా భూ కాలుష్యంతో పాటు వాయు జల కాలుష్యం ఏర్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. आचमनीयं समर्पयामि नमस्कारोमि जय वासुदेव जय माता को जय తణుకు ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి గణపతి ప్రతిమలను అదేవిధంగా పూజా ద్రవ్యాలను ఈరోజు 1000 కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వినాయక చవితి అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మన హిందూ పండుగల్లో మొదటి పండుగ. వినాయకుడిని పూజించి ఏ కార్యక్రమం సంకల్పించినా మొదటగా వినాయకుడిని పూజిస్తాం.
విద్యకి వినాయకుడు, అదేవిధంగా మనకు విజయాన్ని కావాలన్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయకుడిని మనం భక్తితో శ్రద్ధతో ఈరోజు పూజించి ఆయన ఆశీస్సులు కోరుకోవడం జరుగుతుంది. అటువంటి వినాయక చవితిని ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనందరం కూడా వినాయక విగ్రహాలని గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వలన అవి ఈరోజు నీటి కాలుష్యం పెంపొందించడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన ఈరోజు అనేక దుష్పరిమాణాలు కలుగుతూ మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఆర్యవైశ్య యువత మన తణుకుపట్నంలో ఈ కార్యక్రమానికి నాంది పలికి 1000 మట్టి ప్రతిమలను ఈరోజు అందించడం చాలా సంతోషం. దీనివలన ఈరోజు సులభంగా నీటిలో కలిసిపోతుంది. మనం విగ్రహాన్ని పూజ తర్వాత మనం దీన్ని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిసిపోయి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కూడా కాపాడుకోవడం జరుగుతుంది. ఈరోజు మన హిందూ పండుగలన్నీ కూడా ఎప్పుడూ కూడా ప్రకృతిని కాపాడే విధంగా ప్రకృతికి దగ్గరగా మన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈరోజు వినాయక చవితిని కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడంతో పాటుగా ఈ మట్టి ప్రతిమలను ఉపయోగించి పూజ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్యవైశ్య యువతకి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తణుకు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ పాఠశాలలో గణపతి పూజను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీష్ గన్నాథుని మట్టితో తయారు చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుందని అన్నారు. పత్రితో పూజల వల్ల మంచి గాలి వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడం నిలుపుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు 4వ మహాసభకి ఎన్ ఆదినారాయణ బాబు, ఎం మధుశీల అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి జరిగిన కార్యక్రమాలు కార్యదర్శి గుబ్బల గోపి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగ కార్మికులకు చాలా ప్రమాదం జరుగుతుందని, మోడీ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం 26,000 నేటికి అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. స్కీమ్ వర్కర్స్ కి కనీస వేతనం మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన 12 గంటల పనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో పిఎల్ నరసింహారావు, పి దక్షిణామూర్తి, గార రంగారావు, వల్లూరి వెంకటేశ్వరరావు, ఐద్వా కార్యదర్శి నాగరత్నం, రమేష్, శివకుమార్, రవిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన నిమిత్తం తేతలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు గంగాభవాని గోపాల్ రెడ్డి సారథ్యంలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల పోటీ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో విజేతలకు మట్టి వినాయక ప్రతిమలను బహుమానం చేస్తూ ప్రధానోపాధ్యాయులు మట్టి వినాయక విగ్రహాలని ఎందుకు వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల జలవనరులు ఎలా కలుషితమవుతున్నాయో వివరించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, పెరట్లో మట్టే ముద్దు, ఆయిల్ పెయింట్స్ వద్దు, పసుపు కుంకుమ చాలు, మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదాలను చేయించారు. ఈ కార్యక్రమంలో కె పుల్లారెడ్డి, జె రాజకుమారి, జి సుధారాణి, మారుతీరాం, రామకృష్ణ, పిడి వెంకటేశ్వరరావు, బుచ్చయ్య, పుష్పవల్లి, పావని, బాలసరస్వతి తదితరులు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిడమరు మండలం పందలపరు గ్రామానికి చెందిన తోట లక్ష్మీదుర్గ ఆదివారం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. కానీ వైద్యులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరికి సోమవారం శస్త్రచికిత్సకు సన్నాహాలు చేస్తుండగా బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెలివరీ అయిపోతుంది సర్దుకుని దుప్పట్లన్నీ
ఈ వార్తలకు స్వల్ప విరామం.